జై శ్రీరామ్. ఎదురు సన్నాహం పూర్తయిన తరువాత రాములవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం రాములవారిని రథంలో ఊరేగిస్తారు. రథోత్సవంను సీతారాముల కళ్యాణం పూర్తయిన 3వ రోజు జరుపుతారు. పూర్వం నుంచి ఈ రథోత్సవంలో రథంను సీతారాములపేట గ్రామస్తులు లాగుతారు. రథాన్ని లాగుతున్నప్పుడు చుట్టూ ఉన్న భక్తులు శ్రీరామ నామస్మరణతో భక్తితో పరవశించిపోతారు. రథయాత్రని సందర్శించడానికి వచ్చిన భక్తులకు భద్రతగా పోలీసులు బందోబస్తుగా ఉంటారు. ఉదయం 8 గంటలకు శ్రీమద్ రామాయణ పారాయణం, వైదిక సదస్యం తదితర కార్యక్రమాలను జరిపిస్తారు. సాయంత్రం 6 గంటలకు పండిత సదస్సు నిర్వహించి పలువురు వేద పండితులకు సన్మాన మహోత్సవం జరిపిస్తారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి సీతారాముల వారిని ఊరేగించి రథయాత్రను ముగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే ట్యూన్ ద విలేజ్ కంటెంట్ ఛానల్.